అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఈరోజు ఒక యూస్ఫుల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చిన డాక్టర్ ప్రగతి గారు గచ్చిబౌలి ఏజీలో వర్క్ చేస్తారు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్. మన సరౌండింగ్ మనం చూస్తున్నాం కదా, అసలు గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియదు. ఇంతకుముందు తెలిసేది, ఇప్పుడు తెలియకుండా వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, అదంతా జరిగిపోతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, అందరం జాగ్రత్తలు తీసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉండొచ్చు, చాలామందికి చాలా విషయాలు చెప్పి ఉండొచ్చు. బట్ మనం కొంచెం జనాలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. తప్పకుండా. మేడం, నేను రీసెంట్గా ఒక వార్త చూసిన, జగిత్యాల సంథింగ్ తెలంగాణలోనే 3 years అమ్మాయి, స్కూల్ 3rd class అమ్మాయి, 3 years 3rd class అమ్మాయి కుప్పకూలిపోయింది స్కూల్లో. కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుంది అమ్మాయిది. హార్ట్ అటాక్ అయి ఉండకపోవచ్చు, రిథమ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. రిథమ్ ఇష్యూస్ మనకి రిథమ్ ఇష్యూస్ కూడా మనం 90% వరకు అరికట్టగలం. అంటే 90% సిమ్టమ్స్ ఉంటాయి, ఎంతో కొంత సిమ్టమ్స్ ఉంటాయి. గుండె దడ రావడం కానీ, కొంచెం మస్కల్ కంపడం కానీ, ఆయాసం రావడం కానీ, పనిచేస్తుంటే అవన్నీ మనకి ముందే మనకి అర్థమయ్యి మనం ఒక డాక్టర్ని చూడగలిగితే, ఒక ఈసీజీ చేసి ఒక స్ట్రెస్ టెస్ట్ చేస్తే రిథమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో బయటపడతాయి. కానీ 10% మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మనకి ఎందుకు ఉంటాయి అనుకోవడము, లేకపోతే మెడికల్ యాక్సెస్ లేకపోవడము, యూనో ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. కొంతమందికి మాత్రం ఏ సిమ్టమ్స్ ఉండవు. అదే ఫస్ట్ అటాక్ అయి ఉండొచ్చు, అదే లాస్ట్ అటాక్ అయి ఉండొచ్చు, చెప్పలేము. అట్లా కూడా ఉంటాయి ఇన్సిడెంట్స్. సో పాపకు వచ్చింది కార్డియాక్ అరెస్ట్. షీ సఫర్డ్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ కాదు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా మేడం, వాళ్ళకి ఎట్లాంటి వైద్యం ఇస్తారు? అందరికీ ఒకే రకమైన వైద్యం ఉంటుందా? అందరికీ ఒకే రకమైన వైద్యం అంటే మెడికేషన్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి. బ్లాక్స్ని బట్టి ఆ బ్లాక్స్ ఓపెన్ చేయాలా లేదా మందుల మీద నడిపించచ్చా, మనకి యాంజియోగ్రామ్ తెలిస్తే క్లారిటీ వస్తుంది. బ్లాక్స్ ఎక్కువ లేవనుకోండి, ఓన్లీ మెడిసిన్స్, మందుల మీదే నడిపిస్తాం. అంటే బ్లడ్ థిన్నర్స్ కానీ, కొలెస్ట్రాల్ మెడికేషన్ కానీ, కొంచెం వేజోడైలేటర్స్ అంటాం, నైట్రేట్స్ 4 కింద పెట్టుకుంటారు కదా, సార్బిట్రేటెడ్ టాబ్లెట్. సో వాటితో ఏంటంటే గుండె రక్తనాళాలు కొంచెం సైజ్ పెరుగుతాయి అనమాట. సో ఓన్లీ మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చా? లేదు, బ్లాక్స్ 70% కంటే ఎక్కువ ఉంటే వాటికి స్టెంటింగ్ అన్నా చేయాలి. లేదా ఇంకా కాంప్లెక్స్గా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అంటే, కాల్షియం ఎక్కువ ఉండి అన్ని 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ. సో డిపెండ్స్, బేసికల్లీ డిపెండ్స్. జబ్బు తీవ్రతని బట్టి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఒకసారి స్టంట్ పడితే ఒక 10 years సేఫ్, మళ్ళీ గుండెపోటు రాదు, అట్లాంటి గ్యారంటీ ఏమైనా ఉందా? ఓకే, ఇది చాలా కామన్గా వినే క్వశ్చన్. అంటే మనం ప్రొసీజర్ చేసి బయటకు రాగానే పేషెంట్ అటెండెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే. అంటే ఇది చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ మనకేం ప్రాబ్లం ఉండదా అని. సో వాళ్ళకి నేను చెప్పే ఆన్సరే మీకు కూడా చెప్తా. సో మనం స్టెంట్ పెట్టామంటే అది అప్పటికి మాత్రమే ట్రీట్మెంట్. అప్పుడున్న బ్లాక్ని మనము క్లీన్ చేసాం అంతే. అది లైఫ్ లాంగ్ సొల్యూషన్ కాదు. ఆ పెట్టిన స్టంట్లో కూడా మళ్ళీ రీనారోయింగ్ వచ్చే ఛాన్స్ 1 to 2% లైఫ్ లాంగ్ ఉంటుంది రీనారోయింగ్ రిస్క్. ఓకే, 1. సెకండ్ థింగ్ మందులు. థర్డ్ థింగ్ అగైన్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, రిస్క్ ఫ్యాక్టర్. మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేసుకోవాల్సిందే. బీపీ కంట్రోల్లో ఉండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి, ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, స్లీప్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటేనే మళ్ళీ జబ్బు రాకుండా అరికట్టగలం. ఒప్పుకుంటాను, కొంతమంది పేషెంట్స్ ఉంటారు చాలా డీసెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, మెడికేషన్ కరెక్ట్గా వేసుకుంటారు. కానీ వాళ్ళు మళ్ళీ వస్తారు. పెట్టిన స్టెంట్ బంద్ అవ్వడం, లేకపోతే బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్ బంద్ అవ్వడం, మళ్ళీ వస్తూ ఉంటారు జబ్బుతో. ఎందుకు అంటే వాళ్ళకి జీన్స్, ఫ్యామిలీ హిస్టరీ. అట్లాంటి వాళ్ళని అన్లక్కీ పేషెంట్స్, 5% ఆఫ్ పేషెంట్స్ హు ఆర్ వెరీ అన్లక్కీ. అన్ని జాగ్రత్తగా చూసుకున్నా కానీ మళ్ళీ జబ్బుతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మన ఇంటర్వ్యూలో చాలాసార్లు స్లీప్ గురించి చెప్పారు మేడం. ఎన్ని గంటలు స్లీప్ చేయాలి, ఎట్లాంటి స్లీప్ చేయాలి? అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ. మామూలుగా ఫోన్ చూస్తూ పడుకొని మళ్ళీ మధ్యలో లేచి ఫోన్ లేదు, ఎందుకు చూడాలండి ఫోన్? లేదు, అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలండి. మనకు ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన రోజంతా చేసిన, మన బాడీకి చేసిన టార్చర్ కానీ, మన బ్రెయిన్కి చేసిన టార్చర్ కానీ, అదంతా ఈజ్ ఆఫ్ అవ్వాలి అంటే ఆ నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నైట్ స్లీప్ బాగుంటేనే మన నెక్స్ట్ డే ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎవ్రీడే మనం ఎఫెక్టివ్గా పనిచేస్తేనే మన టార్గెట్స్ మీట్ అవుతాం, మన స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో 6 hours, 6 to 7 hours మినిమం. నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఎక్కువ
ఇట్లాంటి ప్రమాదం ఉందా మేడం? ఎందుకంటే నేను నేను 30 hour షిఫ్ట్స్ చేస్తాను. సో నేను చేస్తాను, నేను ఐ డోంట్ డినై చేస్తాను. అంటే కొన్ని ప్రొఫెషన్స్కి తప్పదు, అండ్ ఆ అడిషనల్ రిస్క్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఎప్పుడైనా ఉంటుంది కొన్ని ప్రొఫెషన్స్లో. కానీ ఆ స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నేను ఒక కంటిన్యూస్గా ఒక 24 hours స్ట్రెచ్ చేశాను అనుకోండి, ఐ షుడ్ మేక్ షూర్ అట్లీస్ట్ ఆ నెక్స్ట్ 8 hours 10 hours స్లీప్ నేను వీక్లీ ఒక డ్యూటీ కంటే ఎక్కువ చేయను అని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆ స్లీప్ సైకిల్ రికవర్ అవ్వాలి. స్లీప్ సైకిల్ రికవర్ అవ్వకపోతే ఐ విల్ బీ అ విక్టిమ్, నన్ను ఎవరో ఒకరు ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో స్ట్రెస్ని కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అది ఈక్వల్గానే మాస్టర్ చేయాలి డాక్టర్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది చూసారు కదా, పాటించండి. పాటిస్తే మనం డాక్టర్ దగ్గరికి వచ్చిన అవసరం ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.